కళ్ళు తడవకుండా రక్తం చిందకుండా ఏ యుద్ధం పూర్తవదు. సూర్యమండలాన్ని దాసిన ఆంజనేయుడి శక్తి నిన్ను వరించింది. నీ సంకోచన సహజం. రావణ మరణానంతరం రాజ్యభారం అతడి తమ్ముడి మీద పడింది. ఆ పదవికి న్యాయం చేయగలడా లేదా అని నీలానే సంశయంలో ఉన్నప్పుడు అతని మిత్రుడొచ్చాడు. కర్తవ్యాన్ని బోధించి ఆత్మబలాన్ని పెంచి రాజును చేశాడు. ఆ మిత్రుడు అంజనీ పుత్రుడు పవనసుతుడు శ్రీ ఆంజనేయుడు. నీకు కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే. దాని వెనక ఒక ఉపద్రవం దాగి ఉంది. మానవాసురుల మధ్య సమరభేరి మ్రోగనుంది. అసురగణం భీతిల్లే శక్తి ఉన్న ఆ మణి దుష్టుల చేతుల్లో పడి ఈ బ్రహ్మాండానికే పెనుముప్పుగా మారేలోగా ఆపడం నీ వల్లే అవుతుంది. నేనొక్కడినే ఎలా ఆపగలను? ఒక్కడివేనా? రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు, చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు, కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు. ఊరు బాగుండాలని పశువుల్ని బలిస్తారు. అలాంటిది ప్రపంచం బాగుండాలని ఒక చిన్న ఊరిని బలివలేమా? వాడిది స్వార్థం, నీది సాయం. స్వార్థం ఓడిపోవాలి, సాయం గెలవాలి.